సినిమా ఉంది ఒక పుస్తకం ఉందండి చూసిన వారు కానీ లేకపోతే ఇక్కడి నుంచి ఇక్కడ శ్రద్ధగా విన్నవారు కానీ చాలా బాగా అర్థమవుతుందండి. యాత మహర్షి సోత మహర్షి సోమని హరణవసంలో ముక్కోటి మునీశ్వరులు సప్తహర్షులే ఒక శారదా ఒడ్డిన ఘోరమైన యజ్ఞం పెట్టాడు. ఆ యజ్ఞంలో భృగుడు అనే మహర్షి ఘోరమైన యజ్ఞం పెట్టాడు. ఆ యజ్ఞం నడిపించిందంటే ఈ భూమి భూలోకాలు కూడా అట్టట్లాడిపోతాయండి. ఆ యజ్ఞం ఆపే ప్రయత్నం చెప్పాలండి. ఎవరు రావాలి బాబు? బ్రహ్మకుమారు నారదముల వారు రావాలి. ఈ యొక్క మహానుభావుడు ఎలా ఉన్నాడా? బ్రహ్మదేవుడు కొడుకు ఏమంటున్నారండి? నారాయణ నారాయణ మోన్ నారాయణ నారాయణ భజన ముందుగా నీకే కళ్యాణం జరుగుతున్నదా తండ్రి? నీ యొక్క కళ్యాణములో ఏదైనా చిమ్మని కలగ కమ్మడి కలహబోధనము కల్పించవా తండ్రి? ఆ కలమ లేనిదే నా కడుపు నిండదు కదయ్యా. నాకన్నా చిన్నవాడు కైలాసపట్నారా గౌరీ శంకర్ ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్తే ఏదో ఉపకారం చెప్తాను ఆయన. అలాగే తండ్రి వెళ్ళి వచ్చుదనయ్యా. కైలాసకాపురమా శ్రీశైలం సింహద్వారమా కైలాసకాపురమా శ్రీశైలం సింహద్వారమా కైలాసకాపురమా శ్రీశైలం సింహద్వారమా కైలాసకాపురమా శ్రీశైలం సింహద్వారమా ఇంటి కొండపై నివాసముండే బోల మల్లన్న మెడల నాగల మల్లన్న ఎండ కొండపై నివాసమున్న బోల మల్లన్న మెడల నాగల మల్లన్న బోల మల్లన్న
మహావిష్ణు ఉన్నాడయ్యా అవునయ్యా. దగ్గరికి వెళ్తే ఏదో ఉపకారం చెప్తాను నాయన. అలాగే తండ్రి వెళ్ళి వచ్చేదనయ్యా. నారాయణ 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 ఓ నారాయణ ఓ ఈ తండ్రి విష్ణువాస ఏమేమి ఒక చిన్నటి కమ్మరికి భోజనం కల్పించవా తండ్రి? ఏమయ్యా ఒక్కమ్మడికి భోజనం కల్పించవా తండ్రి? నారదా కుమార బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడున్నాడు. ఆయన గారు ఒక ఉపాయం చెప్తాడు ఆయన. వెళ్ళి వచ్చానయ్యా. వాళ్ళు ఎవరి వల్ల కాదంటున్నారు, మీ వల్ల కాదంటే నా వల్ల కాదంటున్నారు. నా వల్ల అవుతుందేమో ఆ భూలోక పట్నాలేవో నేనే వెళ్ళి వచ్చుదును. ఆ భూలోకమున రుకుమామునింద్రుడి కల్లారా చూసి వచ్చుదును. నారాయణ నారాయణ మహానుభావుడు నారదముని వారి ముగ్గురు దగ్గర సెలవులు తీసుకున్నాడు. సెలవులు తీసుకుని ఈ యొక్క మునేంద్ర దగ్గరికి వస్తా ఉన్నాడు. ఈ మునేంద్ర యుద్ధం దగ్గరికి వెళ్ళగొస్తున్నాడా? ఎలా రంగడు ఈ యొక్క భృగు మహాస్తోని ఏమంటున్నాడు నాయన? ఏమంటున్నాడండి? నారాయణ 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 ఓ నారాయణ 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 ఓ నారాయణ. ఏమిటి ఏమిటి ఇదంతా తపస్స లేక దొంగ నిద్ర? అంటే ఇదంతా కూడా తపస్సు అంటావా? కాదు కాదు దొంగ నిద్ర. ఈ శివనందున నామస్మరణము చేసి ఈ వ్యక్తిము భంగము కలిగించదను. నారాయణ నారాయణ ఓ నారాయణ. లక్ష్మాయ నమః. వర్తం వచ్చేలాగా ఉంది. లక్ష్మి మాత్రం వదులుతలేదు. నారాయణ నారాయణ ఓ నమః శివాయ. ఏమేమి ఈ భృగుమామునింద్రులు చూస్తే ఘోరమైన జ్ఞాన తపస్సులు తలబట్టాడా? ఎలాగైనా సరే నా చిన్నాన యొక్క నామము ఈశ్వరునందులు నాటి ఈ యజ్ఞ భంగము కలిగించదను. నారాయణ నారాయణ వందనం నారదా వందనమయ్యా. ఓయి నారదా నా పట్నం వచ్చి నా తపస్సు పండ కలిగించిన కారణం ఏంటి నారదా? మునీంద్రా నేను త్రిలోక సంచారిని బ్రహ్మచారిని తిరుగుడు రాజ్యాలు తిరుగుతూ తిరుగుతూ పట్నము చేరుకున్నాను మునీంద్రా. ఓయి నారదా నా పట్నం వచ్చాను కాబట్టి నా పట్న పరిపాలన ఎలా ఉన్నది నారదా? ఓయి మునీంద్రా ఈ పట్న పరిపాలన చాలా బాగున్నది కానీ కానీ అనేవాడికి సందేశం ఏమిటి నారదా? సందేశం కన్నా ఏమీ లేదు మిన్నా. లోపల తింటా కొంది మిన్న. ఓయ్ మునీంద్ర ఈ ముక్కోటి మునీంద్రులు ఈ శారదా ఒడ్డున యజ్ఞములైతే పట్టారు కానీ ఆ యజ్ఞ ఫలితాలు ఎవరికి దారబోస్తారన్నదే మా ఒక్క సందేశం అయ్యా. ఓయ్ నారదా ఈ ముక్కోటి మునీంద్రులు తప్పదంటే పట్టాము కానీ ఎవరు పాడబోయే తారబోయే పాడుపోక మాలో మాకు కళలు వస్తున్నాయి నారదా. ఓయ్ మునీంద్ర మీలో మీకు కలహాలు వస్తున్నాయి. బ్రహ్మ భక్తిని విష్ణు భక్తిని శంకర భక్తిని మీలో మీరే విర్రవీగిపోతున్నారు కానీ మీకంటే గొప్పవారు మనం ఇచ్చిన వారు ఈ 3 రాజ్యాల్లో ముగ్గురున్నారుగా. ఓయ్ నారదా ఏమిటి ఏమిటివి భూలోక పట్టావునా నన్ను మించిన వారు గొప్పవారు ముగ్గురున్నారంటగా. నారదా అతని చిత్ర పాతలోకంలో గాని లోకంలో గాని ఈ భూలోకంలో గాని ఈ ఊరిలో గాని
నన్ను మించిన వారు నాకనకపోవారు ఉండరు ఉండబోరు ఉన్నారు ఉన్నారు ఉన్నారయ్యా పోయినారదా ఉన్నారు ఉన్నారు కాబట్టి ఆ పేరు నా అమ్మాలని చెప్పినారదా చెప్పమందు మునీంద్ర చెప్పినారదా ఓయ్ మునీంద్ర చెప్పమంటారు కోపడుతున్నారు శాంతి దేవా శాంతి రాతంటే విజయశాంత ఆ లోపల ఉన్న డిస్కోస్ అందులో వస్తారు కంగారు పడక బయటికి ఓయ్ మునీంద్ర ఓయ్. బ్రహ్మలో గమన బ్రహ్మలో కమ్మునా ఓయ్ మునీంద్ర ఓయ్. మూడు శిరసులు గలవారు ఆ బ్రహ్మదేవుడు నాడయా పోయినారదా ఏమిటి ఏమిటివి బ్రహ్మలోకమునా బ్రహ్మదేవుడు ఆ సాపునస్నే బ్రహ్మదేవుడు ఏం అనిపించిన వారా మిమ్మల్ని మించిన వారు మీకంటే గొప్పవారయ్యా నాకన్నా గొప్పవారా అయ్యా. పోయినారదా ఎవరన్నా పేరు నా మాట చెప్పినారదా ఓయ్ మునీంద్ర కైలాసపట్నం బోనా కైలాసపట్నమునా ఓయ్ మునీంద్ర ఓయ్. అతడే హాదనారీశ్వరుడు హాదనారీశ్వరుడు అనగా 2 రూపాయలు గలవారు 2 రూపాయల లాలీపాప్ కొనుక్కో పక్కెళ్ళాడుకో ఓయ్ మునీంద్ర ఓయ్. 2 రూపంలోనగా స్త్రీ రూపం ఉంటుంది పురుష రూపం ఉంటుంది కోలాశంకరుడు నాడయ్యా కబడ్డీ 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 పోయినారదా ఓయ్. ఓయి పొడిగినారదా ఏమిటి ఏమిటివి మతి తప్పినదా మదమెక్కినదా నాకేనా కైలాసపట్నాన గౌరీ శంకరుడు శంకరుడు. ఆ శ్మశానంలో తప్ప చేసుకునేవాడు శ్మశానంలో తప్పొచ్చేస్తాడా శ్మశానంలో తిరిగేటి వాడు ఓహో గౌరీ శంకరుడు నేను నడిపించిన వాడా మిమ్మల్ని మించిన వారు మీకంటే గొప్పవారయ్యా నాకన్నా గొప్పవాడా పోయినారదా ఇంకా ఎవరన్నా పేరు నా అమ్మాయిని చెప్పినారదా వైకుంఠపురమున వైకుంఠపురమున ఓయ్ మునీంద్ర ఓయ్. పాలక్కడి వెళ్ళ పామునే పాముగా ఓహో పామయ్య పామనగా పుడతపామ ఓయ్ ఓయ్. కింద గురువు గారికి నాకు ఎదురయ్యింది అక్కడ ఆటో కట్టమంటారు కదా పుడతపాము ఓయ్ మునీంద్ర ఓయ్. ఓయ్ మునీంద్ర అదృష్టమూర్తి ఉన్నాడయ్యా పోయినారదా ఏమిటివి ఏమిటివి వైకుంఠ పట్టాన ఆది విష్ణుమూర్తి ఆడ శ్రీతో కాలు పట్టుకునే ఆది విష్ణుమూర్తి నేను నడిపించిన వాడా పట్టించుకుంటారా నాకనకపోవాడా నడిపించిన వాడా మిమ్మల్ని మించిన వారు మీకంటే గొప్పవారయ్యా పోయినారదా ఈ క్రిములు లోకాలు తిరిగి ఎవరికి రాత్రి వల్ల బ్రహ్మతం తెలిసి వస్తాను అప్పటిదాకా నా భర్త పరిపాలన చూస్తూ ఉన్నారదా అలాగే మునీంద్ర మీరు వెళ్ళము మీరు వెళ్ళమా ఏమేమి నా తండ్రి పిల్ల తండ్రి దగ్గరికి వెళ్తున్నాడా ఏదో ఒక తండ్రి ఈయన గర్వ మనసుకు పోతాడు నాకెందుకు వచ్చిన గడవయ్యా నా కట్నానికేవో నేనే వెళ్ళి వచ్చేదాను సన్నంటినయ్యా లక్ష్మీవాస సన్నంటినయ్యా శ్రీనివాస నేటి హృదయమున నన్ను కరుణించు నేటి హృదయమున నన్ను కరుణించు నిర్బొమ్మగయ్యాలి నిర్బొమ్మగయ్యాలి బరములన్నిటిని నీవే అరచు బరములన్నిటిని నీవే అరచు బరమైనయ్యా శరణయ్యా లక్ష్మీవాస శరణయ్యా శ్రీనివాస వాస నారాయణ 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 తిరగవయ్యా తిరుగు నీకు తిరిగే యోగం పట్టినది ఈయనకి నాకు సుఖపడే యోగం పట్టినది వీళ్ళిద్దరు వెళ్ళొచ్చేస్తాం మహాత్మావుడు ఈ మహానుభావుడు ముగ్గురు దగ్గర సెలవు తీసుకుని సాగేడట ఈ ముగ్గుమావుడు ఈ ముగ్గురు శాంతమంతుడు ఎవరు మహానుభావుడు ఇది భూమి మూలకాలు